రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగానికి కొత్త దిశగా మార్పు మొదలైంది. ఇప్పటి వరకు కేవలం మొదటి తరగతిలో మాత్రమే ప్రవేశమిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు ఇక చిన్నారుల్ని నర్సరీ నుంచే స్వాగతించేందుకు సిద్ధమయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ పాఠశాలల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల్లో విశ్వాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్నారులకు 3 ఏళ్లు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభించాలని నిర్ణయించింది. పిల్లలకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాల స్థాయి మరింత పెరగనుంది. ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి మొదటి దశగా రాష్ట్రంలోని 210 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేశారు. వీటిలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఉత్తర్వులు వచ్చాయి. 2025-26 అకాడమిక్ ఇయర్కు సంబంధించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈఓలకు సూచించింది. ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ స్కూళ్లు నర్సరీ నుంచే ఎడ్యుకేషన్ ప్రారంభిస్తున్నాయి. మంచి సౌకర్యాలు కూడా కల్పించడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోతున్న విషయాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసంతో చూడాలంటే ప్రాథమిక స్థాయిలోనే విద్యను అందించాల్సిన అవసరం ఉందని భావించారు. ప్రభుత్వ బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2025 ఏప్రిల్ 10న హైదరాబాద్ మంచిరేవుల్లో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రకటించారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇవే మా ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు. తరగతి గదులే దేశ భవిష్యత్తు ఆలయాలు. దేశ అభివృద్ధికి బలమైన విద్యా వ్యవస్థ అవసరం అని చెప్పారు. ఇది ఒక విధంగా ప్రయోగాత్మక కార్యక్రమమే అయినా ఈ విజ్ఞప్తి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ప్రభుత్వం గట్టి నమ్మకం.